అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో సంక్రాంతి మహాలక్ష్మికి స్వర నీరాజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహారథి కర్ణ, దక్షిణామూర్తి, తాండ్ర పాపారాయుడు, పి సత్యనారాయణ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జి హర్షవర్ధన్ వర్మ, అశ్వత్థామ, వి వెంకన్నబాబు, ద్రౌపది, నాగమణి, వీరపాణ్యం కట్టబొమ్మ, చిరంజీవి జయ వీరకృష్ణ, చాణిక్య, ఎంవి లక్ష్మీనారాయణ, ఐ లవ్ యూ నాన్న, చిరంజీవి, పి సహస్రల ఏకపాత్రాభినయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం గౌరవ అతిథిగా విచ్చేసిన కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్కు అల్లూరి విశిష్ట సేవా పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా చిక్కాల రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి, అధ్యక్షులు రామారెడ్డి, గౌరవ అధ్యక్షులు ఘంటసాల సంగీతం ఉండవల్లి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా స్వరాభిషేకం మధ్యలో శ్రీ దయానంద్ శ్రీ దయానంద్ శ్రీనివాసరావు గారు డిఎస్పీరావు గారిని ఏదో ఇప్పించి సత్కరిస్తారట. రండి శ్రీనివాసరావు గారు. గౌరవ అవార్డు తీసుకున్నటువంటి మన డిఎస్పీ రావు గారి సీతారామరాజు స్మారక కళావేదిక వారి సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు కాకినాడ సూర్యకళా మందిరంలో సంస్థ నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ముందుగా సంస్థ కళాకారులు ప్రదర్శించినటువంటి విశిష్టమైనటువంటి పాత్రలతో ఈ యొక్క సూర్యకళా మందిరం వేదిక చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఔన్నత్యంతో విభిన్న రకరకాల పాత్రలు ధరించి ప్రేక్షకుల యొక్క కరతాళ ధ్వనులను పొందారు. ఇంకా చేయవలసిన విధానం చాలా ఉంది. అయినప్పటికీ అతి తక్కువ కాలంలో ఈ ప్రదర్శనలు చేయటం ఆ కళాకారులు చాలా అదృష్టవంతులు. ఒక విధంగా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ మైసభ దుర్యోధన, అలాగే అశ్వత్థామ, అలాగే తాండ్ర పాపారాయుడు, ద్రౌపది, వీరపాండ్య కట్టబొమ్మన్న, చాణిక్య, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలను ప్రదర్శించారు. చాలా అద్భుతంగా చేశారు. వారందరికీ కూడా సీతారామరాజు స్మారక కళావేదిక తరపున
శుభాశీస్సులు అందజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంస్థ 40వ సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు బి హర్షవర్ధన్ వర్మ. నేను అల్లూరి సీతారామరాజు కళావేదికలో లైఫ్ మెంబర్ని. మా గురువులు పంపన దయానంద బాబు సార్ ఈరోజు నన్ను ఒక రాయిని చెక్కి చక్కగా సుభాష్ చంద్రబోస్లా ఒక స్టేజ్ మీద నిలబెట్టారంటే అదంతా సార్కే నా యొక్క ధన్యవాదాలు సార్. సార్ ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహించడం వల్లే మన సమాజం మెరుగైన స్థితిలో ఉంటుందని నా నమ్మకం. ఒక సైన్యాన్ని భారతదేశానికి అందించినటువంటి గొప్ప విప్లవ వీరుడి యొక్క క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు పంపన దయానంద బాబు సార్కి నా కృతజ్ఞతలు. ఈ భారతదేశం ఈ విధంగా ఉండడానికి గల కారణం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సుభాష్ చంద్రబోస్ గారు సజీవంగా అంతమైపోయారు. అలాంటి క్యారెక్టర్ చేసినందుకు నా జన్మ ధన్యమైంది. ఈరోజు అలాంటి క్యారెక్టర్లు చేయడం వల్ల నాకు నాతో పాటు ఉన్నటువంటి కళాకారులకు నా కృతజ్ఞతలు. క్యారీ ఫార్వర్డ్ అంటారు. అంటే మనం గతంలో జరిగిన హిస్టరీని ముందుకు తీసుకెళ్ళకపోతే ఇట్ రిమైన్స్ యాజ్ అ మిస్టరీ. మరి ఘంటసాల గారు వాయిస్ అన్నది అది చాలా ఒక మెలోడియస్ వాయిస్. ఇట్ క్రియేటెడ్ ఎ హిస్టరీ ఫ్రమ్ అవర్ కంట్రీ. మన దేశంలోని ఒక గుర్తింపు, మన రాష్ట్రానికి ఒక గుర్తింపు, ఒక మెలడీలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది మన ఘంటసాల గారు. మరి అటువంటి వ్యక్తి యొక్క స్వరాభిషేకం కార్యక్రమం ఈ రోజు నిర్వహించినందుకు నేను అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంప్లీట్ ప్రోగ్రామ్ నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలి. మన వాళ్ళని మనమే ముందుకు తీసుకెళ్ళకపోతే ఇంకా మనం ఎందుకు చెప్పండి, అంతేనా? సో మన రాష్ట్ర యొక్క గౌరవాన్ని పెంచిన వ్యక్తి మన ఘంటసాల గారు. సో ఇలా ఆయన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న ఇలాంటి సంస్థలు అవనండి, పెద్దలు అవనండి కూడా దే ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మరి నాకైతే ఘంటసాల గారి పాట అంటే చాలా ఇష్టం. అలాగే నేను వచ్చినంటే కూడా పెద్దలు పాడారు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఇన్ మై లైఫ్ టైం. సో నేనైతే మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేస్తాను ఈ పాటని, సంస్కృతిని. మా పిల్లల వారు కూడా, ఎందుకంటే పాత పాటలు ఎప్పటి వరకు అయితే మనం వినమో మన పిల్లలు కూడా వినే అవకాశం ఉండదండి. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరింట్లో కూడా మన సంస్కృతిని, మన వాయిస్ ని, మన స్వరాన్ని తెలియజేసే ఘంటసాల గారి పాట. నేను చాలా సామాన్యుడి. నా దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థిని ప్రభుత్వ ఉద్యోగిగా తయారు చేయడమే లక్ష్యంగా కలిగిన వాడు. 2001 నుండి ఇప్పటి వరకు 18,000 మందికి పైగా విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా శారీరక ద్వారా తయారు చేయడం అనేది నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా అనేక వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్ది వారి కుటుంబాలలో వెలుగులు నింపాలన్నదే నా ప్రధాన జీవితాశయంగా నేను పెట్టుకోవడం జరిగింది. నా విజయాలను, నా సేవలను గుర్తించిన మీరు అల్లూరి సీతారామరాజు విశిష్ట సాంస్కృతిక సేవా పురస్కారములకు నన్ను ఎంపిక చేయడం నా అదృష్టముగా భావిస్తున్నాను. నా జీవితంలో ఈ పురస్కారం మర్చిపోలేనిది. ఎందుకంటే మన్య వీరుడు ఆంధ్రశ్రీ అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఏర్పడిన సంస్థ ఇది. సమాజాన్ని మంచి వైపు నడపడానికి, చెడు నుండి వారించడానికి నాటకాన్ని ఆయుధంగా చేసుకుని
ఇప్పుడు నాటకం కొన ఊపిరితో ఉంది. దీనికి ఊపిరి లోపడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం, అత్యద్భుతం. మీ సంస్థకు ఎప్పుడు ఎలాంటి అవసరమైనా చేదోడుగా ఉండటానికి నేను సిద్ధంగా ఉంటానని, ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా. కనుమరుగవుతున్న సాంప్రదాయ క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే. కాకినాడ సూర్యకళా మందిర్లో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి మహాలక్ష్మికి స్వర నీరాజనం కార్యక్రమం. పలువురిని ఆకట్టుకున్న ఏకపాత్రాభినయ ప్రదర్శన. సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ బాటలో ఆయన తనయులు శోభిత ధన్యత. జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగంపేటలో సేవ్ కల్చర్ నినాదంతో సైకత శిల్పం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.